వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయోగాల దెబ్బకు భయపడుతున్న వైఎస్ఆర్సీపీ టాప్ లీడర్లు. ఒకటే టెన్షన్, పార్టీ ఓడిపోతే పరిస్థితి ఏంటి అన్న ఆందోళన. జగన్ ప్రయోగాల దెబ్బకు వణికిపోతున్న వైఎస్ఆర్సీపీ టాప్ లీడర్లు. ఒకటే టెన్షన్, జగన్ ప్రయోగాల దెబ్బకు వైసీపీ టాప్ లీడర్లలో తీవ్ర కలకలం రేగుతోంది. ఎన్నికల సమయం వచ్చేయడం, పార్టీ అభ్యర్థుల విషయంలో ఇంకా మార్పులు కొనసాగుతుండడంతో నాయకులు, కార్యకర్తలు కూడా ఇదే ప్రయోగం అని రచ్చ చేసుకుంటున్నారు. అంతేకాదు, ఒకవైపు టీడీపీ, జనసేన బలంగా ముందుకు సాగాలని నిర్ణయించుకుని చేతులు కలిపాయని, సభలు కూడా పెడుతున్నాయని, ఇలాంటి సమయంలో ఇంకా కీలక నేతలను మార్చేయడం ఏంటని నాయకులు చర్చించుకుంటున్నారు. అటు చూస్తే బలమైన మిత్రపక్షం చేతులు కలిపింది, అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇలాంటి సమయంలో అంతకన్నా బలమైన వారికి ఇక్కడ అవకాశం ఇవ్వాలి. కానీ కొత్త ముఖాలకు ఇస్తే ఎలా? ఓడిపోయేదానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఎలా కలిసి నడుస్తాం? వాళ్ళ వెనక మేము నడిచే అవకాశం ఎంతవరకు ఉంటుంది? మా సలహాలు, సూచనలు కొత్త తరం నాయకులు ఏ విధంగా తీసుకుంటారు? ఇప్పుడు ఇదే కొత్తగా వైసీపీలో వినిపిస్తున్న వాదన. సాధారణంగా ఎక్కడైనా రాజకీయ సభ పెడితే దీనిపై వెంటనే పొరుగు పార్టీల నుంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా వైసీపీ నాయకులు తమ శైలిలో విమర్శలు గుప్పిస్తారు. కానీ తాజాగా టీడీపీ, జనసేన మిత్రపక్షం నిర్వహించిన జెండా సభలపై వైసీపీ నుంచి 1-2 మినహా పెద్దగా ఎక్కడా కామెంట్లు దొరలలేదని తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం, తాము కూడా ఈ సభ సక్సెస్ను అంగీకరిస్తున్నామని వైఎస్ఆర్సీపీ టాప్ లీడర్లు అంటున్నారు అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో విచ్చలవిడిగా వినిపిస్తున్నాయి. జెండా సభకు పోటెత్తిన జనమే మార్పు దిశగా రాష్ట్రం అడుగులు వేస్తుందని భావిస్తున్నారు. వైసీపీలోనూ సీనియర్ల కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. మొత్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో సీనియర్ నాయకులకు టిక్కెట్లు అక్కడక్కడ తప్పనిచ్చి ఎక్కడా కనిపించడం లేదు. ఇదే విషయంపై క్షేత్రస్థాయిలో నాయకులు చర్చ చేస్తున్నారు. తాజాగా ప్రకటించిన 8వ జాబితాలోనూ ఇంకా ప్రయోగాలు చేయడం, వారసులకు టిక్కెట్లు ఇవ్వడం, బంధుప్రీతిని చాటుకోవడం వంటివి పెద్ద సంచలనంగా మారాయని వైసీపీ అధిష్టానం భావించిన క్షేత్రస్థాయిలో మాత్రం ఇప్పటి వరకు పార్టీని అంటిపెట్టుకున్న నాయకులకు అన్యాయం చేయడం కాదా అనే చర్చ తెరమీదికి వచ్చింది. అందుకే పుట్టి మునిగిపోతున్న ప్రయోగాలు ఎందుకు చేస్తున్నామని ప్రశ్నిస్తున్నారు టాప్ లీడర్లు. కానీ ఇదే విషయాన్ని స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ఎదుట వివరించలేకపోతున్నారు. అలాగని చెప్పి తమ రాజకీయ భవిష్యత్తును శూన్యం వైపు నడిపించలేక